బంగారం మార్కెట్లో ధర ఒక రోజు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అయితే అసలు ఇది బంగారం కొనడానికి మంచి సీజనేనా? భవిష్యత్తులో రేటు ఎలా ఉండబోతోంది? బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దివాళీ తర్వాత మరింతగా ఎగబాకుతున్నాయి. అయితే ఈ ధరలు మరింతగా పెరుగుతాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం $2,750 స్థాయిలో ట్రేడ్ అవుతున్న ఔన్స్ గోల్డ్ రేట్ 2025లో $3,000 స్థాయికి ఎగబాకవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇన్వెస్టర్లకు బంగారం 32%, వెండి 39% రాబడులు అందించాయి. గోల్డ్ సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా 30% వరకు రాబడి వచ్చింది. ఈ జూలైలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం 9% తగ్గించడంతో మార్కెట్లో ధరలు 9% తగ్గినప్పటికీ ఏడాది కాలంలో లోహం విలువ 3వ వంతు మేర పెరగడం విశేషం. 2011 తర్వాత బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి అత్యధిక రిటర్న్స్ ఈ ఏడాదే వచ్చాయి. గతేడాది సెన్సెక్స్ 25%, నిఫ్టీ 27% వృద్ధిని నమోదు చేసుకున్నాయి. అంటే ఎల్లో మెటల్ తో పోలిస్తే వాటి పెరుగుదల తక్కువే. అంటే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారి కన్నా పసిడిపై ఇన్వెస్ట్ చేసిన వారికే ఎక్కువ లాభాలు వచ్చాయన్నమాట. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం బంగారం ర్యాలీకి ఆజ్యం పోశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు మున్ముందు పరపతి సమీక్షల్లో ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశాలున్నాయి. ఈ రెండు కారణాలతో పసిడి, వెండి ధరలు మరింత జోరుగా పరుగులు తీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాంటి అనిశ్చితి లేదా సంక్షోభ సమయంలో అయినా బంగారంపై పెట్టుబడి పెట్టడమే సేఫ్ గా భావిస్తారు. పసిడి, వడ్డీ రేట్లది విలోమ సంబంధం. వడ్డీ రేట్లు తగ్గే సందర్భంలో బాండ్ల నుంచి పెట్టుబడులు విలువైన లోహాలలోకి మళ్లుతుంటాయి. చైనా ఆర్థిక, పారిశ్రామిక మందగమనం నుంచి బయటపడేందుకు భారీగా ఉద్దీపనలు ప్రకటించింది. దాంతో ఆ దేశ పారిశ్రామిక ఉత్పత్తి అవసరాలకు వెండి వినియోగం కూడా గణనీయంగా పెరగనుందని, ఫలితంగా రేటు కూడా పుంజుకోవచ్చన్న అంచనాలున్నాయి. అందుకే బంగారం లేదా వెండి కొనుగోలుకు ఇదే సరైన సమయం. 2027 వరకు పసిడి ధరలు తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే భారత్, చైనా సెంట్రల్ బ్యాంకులు పసిడిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నాయి. ప్రభుత్వాలే బంగారాన్ని భద్రపరుచుకునే పరిస్థితి, డాలర్ కన్నా గోల్డ్ సేఫ్ అని ప్రభుత్వాలే భావిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఒక్క జూలై నెలలోనే వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు 37 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వెల్లడించింది. పోలాండ్, టర్కీ, ఉజ్బెకిస్తాన్, చెక్ రిపబ్లిక్ కూడా వరల్డ్ మార్కెట్లలో పసిడిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అంటే ఏప్రిల్, జూన్ మధ్య భారత్ బంగారం కొనుగోళ్లలో రెండో స్థానంలో నిలిచింది. భారత్ 18.68 టన్నుల పసిడిని కొనుగోలు చేసి పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ అగ్రస్థానంలో నిలవగా, భారత్ రిజర్వ్ బ్యాంక్ 18.67 టన్నులు కొనుగోలు చేసింది. టర్కీ 14.63 టన్నులు, ఉజ్బెకిస్తాన్ 7.46 టన్నులు, చెక్ రిపబ్లిక్ 5.91 టన్నుల పసిడిని కొన్నాయి. బంగారానికి ఉన్నంత డిమాండ్ కు అనుగుణంగా లభ్యం కావడం లేదు. ఇంట్లో బంగారం ఉంటే లోన్ చాలా తేలికగా లభిస్తోంది. ఇది స్థిరాస్తితో సమానం. అలాగే బంగారం కేంద్ర బ్యాంకులకు కూడా బంగారం ఆస్తిలా మారింది. ఇది సంక్షోభాల సమయంలో ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. అమెరికా డాలర్ కు రిజర్వ్ కరెన్సీ హోదా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక బ్యాంకులు డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకు బంగారం ముఖ్యమైన సాధనంగా మారింది. అందుకే భవిష్యత్తులో బంగారం ధర మరింతగా పెరుగుతుంది. స్వల్పకాలిక పెట్టుబడి కింద బంగారాన్ని కొనుగోలు చేయడం అంత మంచి ఆలోచన కాదు. దీర్ఘకాలిక అవసరాల కోసం ధరలు పెరుగుతున్నా బంగారం కొనడం మంచిదే. బ్యాంకులో చేసే పొదుపుపై వడ్డీ రేట్లు చాలా తక్కువ. బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇది కూడా మరో కారణం. అందుకే భవిష్యత్తులో పసిడి మరింతగా పరుగులు తీస్తుందని చెప్పవచ్చు. అందుకే పుత్తడి ధర పెరిగింది కదా అని అమ్మేద్దామనుకునేవారు మరికొద్ది కాలం ఆగడం ఉత్తమం అనేది నిపుణుల సలహా. గోల్డ్ రిజర్వ్స్ అత్యధికంగా అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, జపాన్, ఇండియా, నెదర్లాండ్స్,
టర్కీ దగ్గర ఉన్నాయి. ప్రపంచంలో టాప్ 10 గోల్డ్ రిజర్వ్స్ ఉన్న దేశాలివే. మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర 840 టన్నుల బంగారం ఉంటే అమెరికాలో 8133 టన్నుల గోల్డ్ ఉంది. వ్యక్తుల దగ్గర అత్యధిక గోల్డ్ ఉన్నది భారత్ లోనే. చాలా దేశాల్లో బంగారం ఒక సురక్షిత పెట్టుబడి, ఇండియాలో మాత్రం అదో భావోద్వేగం.